उत्काष्टमे खल्वाष्टमे गोधूमाष्टमे मधुराष्टमे प्रियंगवष्टमे नवष्टमे श्यामाकाष्टमे निवाराष्टमे ओम ह्रीं हिरण्येन सार्धेन देवो यादवनावशन्न ध्रुवन्द्रवेन अभिषा तस्मै देवादिब्रवन्न अयञ्च ब्रह्मणस्पतिः राजावरुणा ध्रुवन् देवा बृहस्पतिः ध्रुवन्दरेन्द्रचाग्निश्चराशं धारयतां ध्रुवम् आप्यसमयते विश्वस्तवृष्टियो भावाजसङ्घरे ध्रुवेण अभिषा तस्मै देवादिब्रवन्न अयञ्च ब्रह्मणस्पतिः ध्रुवन् देवा ओम ध्रुवं ध्रुवेण अभिषा तस्मै देवादिब्रवन्नाय ब्रह्मणस्पतिः ओम बृहस्पते पृथ्वी शांता शांता सामे शांता अंतरिक्षो शांतं तद्वायुना शांतं तन्मे शांतं सुखं समेतो यो शांतं नित्येन शांता सामे शांता सुखं समेतो पृथ्वी शांतरंतरिक्षो शांतिर्जो शांतिशांतरवांतरशांत अग्निशांत वायुशांत आदित्यशांत चंद्रमा शांत नक्षत्राणि शांत रामशांत रोदय शांत वनस्पतय शांत गौ शांत शांत गाम संवर्धनजय अभिभ्रदज्ञाय महापरिवारय भास्कराय विद्महे असुनीते ब्रह्मस्माय విష్ణు అవతార దగ్గర దాంతో పాటు సాటర్డే కూడా హాలిడే ఇచ్చాడు వీకెండ్ హాలిడే మజా చేసుకోమన్నాడు పావికలేవి ఊపితే నడుములో వస్తుంది గురవే సర్వలోకానాం భుజగే భవరోగిణాం జుట్టేమేంది జుట్టు నమః అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శనం ఆలయం పైకి ఎవరు ఎక్కదు అందరూ కూర్చొని ఉండండి అక్కడి నుంచి దర్శనం చేసుకోండి. సాధూనాం దర్శన మాత్రము చేత మనకి పుణ్యం కలుగుతుంది. అలాగే ఈ భూమండలంలోనే అత్యంత దివ్యమైన క్షేత్రం హంపి క్షేత్రం. ప్రతి ఒక్కళ్ళు జీవితం మొత్తంలో దర్శించాల్సిన క్షేత్రం. ఒప్పుకొని మీరు ఇంటర్నెట్ లో చూసుకోవచ్చు. జీవనం మొత్తంలో చూడాల్సిన 2 ప్లేసులలో హంపి పీఠం హంపి క్షేత్రం ఒకటి. అది మీకు తెలిసిందే. అందరూ హంపి క్షేత్రాన్ని, అక్కడ ఉన్నటువంటి దివ్యమైన లీలల్ని, అక్కడ ఉన్న తుంగభద్రా నదీ తీరాన్ని, ఆంజనేయ స్వామి జన్మించిన జన్మస్థానాన్ని అన్ని కూడా మనం ఇప్పుడు కరెన్సీ నోట్ల పైన కూడా మన హంపి క్షేత్రం యొక్క రథంతో ఉన్న రాతి మండపం యొక్క బొమ్మ కూడా ఉంటుంది. విన్నాం. ఇక దక్షిణ భారతదేశం వైపు అడుగులు పడాలి రాజులవి అని. అది హంపి మహావిజయనగర సామ్రాజ్యంతో ప్రారంభమై అది జగద్విఖ్యాతమై ఉండాలని మనం ఒక్కసారి 2 చేతులు చప్పట్లు కొట్టొద్దండి. ఎవరు స్వామివారు అసలు ఒప్పుకోరు చప్పట్లు కొట్టొద్దు. 2 చేతులను పైకెత్తి నమస్కారం కలిపే సంస్కృతి చేద్దాం.
జగద్గురు శంకరాచార్య భగవానికి, సమస్త గురు పరంపరాకి నమస్కారం చేసుకోండి. నూతన దంపతులు 48 సంవత్సరాల వివాహ మహోత్సవం సామల రంగారెడ్డి గారు వినోద గారు దంపతులది. ఈ రోజు పెళ్లి రోజు కూడానండి. విశంతే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా బ్రహ్మలోకే పరాంతకాలే పరామృతాత్పరిముచ్యంతి సర్వే. రామచంద్ర భగవానికి, సామల రంగారెడ్డి గారి దంపతుల యొక్క భాగ్యమే భాగ్యం, అనుగ్రహం కలిగింది. అందరూ కూడా దారివ్వాలమ్మ. జయ జయ శంకర, జయ జయ శంకర. జరుగుతుంది కుంభము, అన్నాన్ని కుంభం పోసి దేవుడికి అర్పణ చేసి, దర్పణం అద్దం ఎదురుగా పెట్టి, గోవుతో ముందు దర్శనం ఉంటుంది, గోమాత దర్శనం చేసుకుంటుంది దేవతలని. తర్వాత కుంభము, అన్నము కుంభము దర్శనం చేసుకుంటుంది. దర్పణం అద్దంలో ఎదురుగా స్వామివారి అందులో ఉన్నప్పుడు ఎవరైనా తగులుతాము అంటే ఇక్కడ కూడా తగలండి. ఇది తగలకుండా పిల్లల్ని తగలొద్దని వైద్యులు చెప్తున్నారు. పుట్టినప్పుడు మేము కూడా అదే చెప్తున్నాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. రాజా రామచంద్ర భగవానికి, సీతామాతాకి, పవన సుత హనుమానికి. శ్రీరామ్ జై శ్రీరామ్. ఇప్పట్లో కూడా సుదినం పెద్దలు శ్యామల రంగారెడ్డి గారి దంపతుల ద్వారా నిర్మింపబడ్డ ఈ ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి భగవంతుడి దయ వల్ల కొందరు మిత్రుల పిలుపుతో నాకు కూడా ఈ శుభ సమయంలో పాల్పంచుకునే అవకాశం దొరికింది. స్వామివారు బాగా ఇప్పుడు మన విగ్రహ ప్రతిష్టాలన్నీ చేసిన స్వామివారు చాలా ప్రేమగా ఉంటారు నాకు. ఇప్పుడు రోజు నా ఫోన్లో ఫస్ట్ ఆయన తెల్లవారుజామున వారి ఆశీర్వచనం, నా నమస్కారం రోజు ఉంటాయి. అయితే ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడు అవతారం అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు నేనుగా భక్తులోకానికి వెళ్ళిపోతున్నాను, నాతో పాటు వస్తావా అని అడిగితే, అక్కడ ఎవరుంటారయ్యా అని అడిగితే, నేనుంటాను స్వామి, నా లోపలి నేనుంటానంటే, మరి రాముడు ఉంటానంటే, అక్కడ రాముడు ఎలా ఉంటాడయ్యా, నేను శ్రీమన్నారాయణుడు నేనే ఉంటానంటే, నా రాముడు లేని చోటు నాకు స్వర్గమైనా అవసరం లేదని నేను అయోధ్యలోనే ఉంటాను. ఆయనతో పాటు నారాయణుడు రమ్మన్నా వెళ్ళలేదట. కానీ ఒకటి గట్టిగా పట్టండి, తప్పక మీరు అడిగిన ప్రతి మాటకు జవాబు ఇవ్వకపోతే నన్ను తప్పు కట్టండి. కానీ భగవంతుడు ఎప్పటికీ విమర్శ చేయరాదు. భగవంతుడు ఉన్నాడా అనే తలంపే పాపం. భగవంతుడు ఉన్నాడు కాబట్టే మనం ఇలా ఉన్నాం. ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి, కానీ మనిషి అనే ఈ జీవాన్ని తయారు చేసిన ఫ్యాక్టరీ నిర్మించిన భక్తుడు ఆయన ఒక్కడే. ఎక్కడైనా చూడండి ఇదే రూపం, రెండు కళ్ళు, ముక్కు, నోటు ఇవే తప్ప ఇక వీటిలో ఏవైనా తేడా ఉందా? ఈ ఫ్యాక్టరీ ఎక్కడుందో ఎవరైనా కనుక్కోగలిగితే అప్పుడు దేవుడు లేడని కనుక్కుంటాం. అంతవరకు దేవుని గురించిన విమర్శ తర్కం చాలా గొప్ప. నీకు నమ్మకం లేదు దేవుడు అంటే మాట్లాడుకుంటా తప్పలేదు. కానీ దేవుడు లేడని నిరూపించడం, ఉన్నాడని ఎంత కష్టమో నిరూపించడం, లేడనే మాట అసలే. దయచేసి అందరూ ఇదే బాటలో ఉంటాము. తప్పకుండా మనందరికీ సత్యతులు కలగాలని, మా స్వామివారి ఆశీర్వచనం మన మీద ఉండాలని కోరుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. అందించినట్టుంది శ్రీమాన్. గట్టిగా నాగమార్ శర్మ గారికి గట్టిగా కరతాళ ధ్వనులతో మనందరం కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతాం.
ఎందుకంటే అమృతం చుక్క ఒక్కటైనా చాలు. మనకి ఎంతో మార్గదర్శనం. హనుమంతుల వారు ప్రతిష్ట రోజున వారి నోటి వెంట మనకు మార్గదర్శనం ఇచ్చినట్టే. అందుకని అందరూ ఆ సన్మార్గాన్ని మనం అందరం పాటిద్దాం. వారికి మళ్ళీ సామల వంశం తరపున కూడా నాగవారి సేవ గారికి ధన్యవాదాలు. రామార్పణ. ఒకసారి తీసుకెళ్లి ఏడుగురితో తెప్పించారండి. తను చెప్తే అయిన నారాయణ మంత్రం ఓం నమో నారాయణాయ ఆ మంత్రం చెప్తూనే ఉన్నాడు. ఏడుగురు ఏమీ చేయలేకపోయాడు. మళ్ళీ తీసుకెళ్లి పాములతో కనిపించారు, తీసుకొచ్చేసారు. కొండపై నుంచి మొత్తం జారి కింద పడిపోయాడండి. డౌన్ ఫాల్ చూస్తున్నాడండి. బాగా కష్టాల్లో ఉన్నాడండి. అంటే కొండ నుంచి జారిపడ్డట్టు. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ సమస్త గ్రహదోష సమస్త పాప నివారణ సిద్ధ్యర్థం నవగ్రహ దేవత అత్యంత శుభ అనుగ్రహ సిద్ధ్యర్థం శరీరే సమస్త రోగపీడ నివారణ సిద్ధ్యర్థం సంపూర్ణ మార్కండేయ అష్ట ఐశ్వర్య మహాలక్ష్మి కుబేర అనుగ్రహ సిద్ధ్యర్థం మమ సమస్త నరబాధ రుణబాధ రోగబాధ శత్రుబాధ సమస్త దుష్టగ్రహ దోష నివారణ సిద్ధ్యర్థం మమ గృహం పుత్ర పౌత్ర దేవాలయం దినదిన అభివృద్ధి సిద్ధ్యర్థం మమ పుత్రస్య పుత్రికస్య ఉన్నత విద్య ఉన్నత ఉద్యోగ చిరకాల సుఖజీవన మనశ్శాంతి ప్రశాంతత సిద్ధ్యర్థం సంపూర్ణ సీతారామ లక్ష్మణ ఆంజనేయ మహాగణపతి నవగ్రహ ధ్వజస్తంభ శిఖర దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం ప్రతిష్ఠిత ఆంజనేయ నవగ్రహ మహాగణపతి ఓష్ఠవాహన శిఖర ధ్వజస్తంభ విగ్రహే తత్వకళ పరిపూర్ణత సిద్ధ్యర్థం ప్రాణన్యాస జీవరే విగ్రహాలకు మంచి ప్రాణశక్తి జీవశక్తి రావాలని నమస్కారం చేసుకోండి. అలాగే మీరు కోరిన అగ్ని ప్రతిష్టాపన కర్మగరిష్యే. బలపూర్లో జరుగుతున్నటువంటి శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామిది ప్రాణప్రతిష్ఠ ఉత్సవానికి మరి అని రావుపూడి గారు రావడం జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మొత్తం మీద కార్యక్రమానికి వచ్చారు, ఏమనిపిస్తుంది? దైవకార్యానికి రావడం ఎప్పుడైనా ఆనందకరమైన విషయం కదండి. అది చిన్నదైనా పెద్దదైనా. బట్ ఇప్పుడే చెప్తున్నారు చాలా హిస్టరీ ఉన్న ప్లేస్ ఇది. మళ్ళీ వినాయకుడిది కూడా ఏదో 30 years బ్యాక్ దాన్ని చెప్తున్నారు. యాక్చువల్లీ చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను రావటం. భక్తి కార్యక్రమాలు చేస్తుంటారా? రెగ్యులర్గా అండి. నేను ఐఎమ్ బిట్ స్పిరిచువల్ పర్సన్ బేసికల్లీ. అందులో ఆంజనేయ స్వామి అంటే మా ఇలవెల్పు బేసిక్. ఆంజనేయ స్వామి అంటే నా పేరే హనుమంతరావు. సో మరి ఎట్లా హనుమంతుని అంటున్నారు కదా, సో హనుమాన్ జయంతి రోజు కానీ అలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తాను. ప్రాజెక్టులు జరుగుతుందండి. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది, మైత్రిలో చేస్తాను. థ్యాంక్ యూ. శ్రీ
శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానము మరి ఈరోజు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. బాలాపూర్లో జరుగుతున్న కార్యక్రమానికి ఆకాష్పూరి గారు రావడం జరిగింది. వారిని తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది సార్ అనుభూతి? నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది ఇవాళ ఇక్కడ రావడం అండ్ ఆంజనేయ స్వామి గారి గుడి అండ్ చాలా చాలా ఆనందంగా ఉంది. నన్ను ఇక్కడ పిలిచేందుకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. తరచుగా వెళ్తుంటారా టెంపుల్కి? యా నేను చాలా ఎక్కువ వెళ్తూ ఉంటాను అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి గారు అంటే చాలా ఇష్టం. సో ఇవాళ ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఫాదర్ కొంచెం దేవుళ్ళని దూరమే ఉంటట్టు అనిపిస్తుంది. అంటే అలా కదండి, ఆయన ఇప్పుడు వర్క్ మీద ఎక్కువ ఉంటారు. సో నాకు మమ్మీ చిన్నప్పటి నుంచి ఎక్కువ దేవుడిని బాగా అలవాటు చేసేది. ఇదే దైవాన్ని ఎక్కువ నమ్ముకొని ఉంటాను నేను ఎక్కువ. మంత్రాలు వస్తాయా? శ్రీరామ జయ రామ జయ రామ ఇలాంటివి ఏమన్నా చిన్న చిన్న మంత్రాలు ఏం రావండి, జస్ట్ జై శ్రీరామ్ జై శ్రీ ఆంజనేయ మంచిగా అనుకుంటాం. ప్రాజెక్టులు ఇది కొత్త ప్రాజెక్ట్ కథలు అయితే వింటున్నానండి అండ్ స్టోరీస్ అయితే ఫైనల్ చేస్తాను అండ్ వెరీ సూన్ అలా అనౌన్స్తాను. లేకపోతే ఇంత ఒకటి మీకు తెలుసు దసరా, ఒకటి తెలుసు సంవత్సరం వాళ్ళ ఇంటి పేరు సామలాలని రాద్దాం అనుకున్నాం. ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుందో లేదో అది సామలా మందిర్. ఆశీర్వచనం చేస్తాం ఒక్క నిమిషం. శ్యామలా మందిర్ అతి ముఖ్యమైన హోమము, చివరి హోమం ఇది. ప్రాణన్యాస, కళాన్యాస, తత్వన్యాస, జీవన్యాస హోమం. ప్రాణము పూర్తి ప్రాణశక్తి రావాలని, కళాన్యాసము పుట్టిన బిడ్డ మంచి కళగా ఉండాలి కదండి. ఓం బాలాపూర్లో నిర్వహిస్తున్నటువంటి శ్రీ 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 అభయాంజనేయ స్వామి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా చైర్మన్ మరి సునీత మహేందర్ రెడ్డి గారు రావడం జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది మేడం ఈరోజు ఈ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావడం? ఈరోజు సామల రంగారెడ్డి అన్న ఆధ్వర్యంలో కృష్ణశిలా స్టోన్ తోటి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠన చేయడం చాలా సంతోషకరం. ముఖ్యంగా గతంలో కూడా సామల రంగారెడ్డి అన్న పాలిటిక్స్లో ఎంపీపీగా ఉన్నప్పుడు నిజంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నేను కూడా 2006లో జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో చాలా ఇనాగ్రేషన్స్ కానీ, ఫౌండేషన్స్ కానీ, అభివృద్ధి కార్యక్రమాలకి మేము గ్రామాలకు విజిట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నా. అన్న సహకారం ఎప్పుడూ పేద ప్రజలకు ఉంటుందని ఆశిస్తూ అందరికి నమస్కారం. వైశ్వానరాయ నమః స్వాహా మరుద్భ్యో నమః స్వాహా మిత్రేభ్యో నమః స్వాహా సరస్వత్యై నమః స్వాహా ఓం గ్రహేభ్యో నమః స్వాహా ఓం దుఃఖేభ్యో నమః స్వాహా ప్రాణదేవతాయ నమః, ఉదనాదిభ్యో నమః స్వాహా ప్రాణదేవతాయ నమః, గంధర్వేభ్యో నమః స్వాహా ప్రాణదేవతాయ నమః, కార్తికేయాయ స్వాహా ప్రాణదేవతాయ నమః, గణేశాయ స్వాహా ప్రాణదేవతాయ నమః, మత్స్యాయ నమః స్వాహా ప్రాణదేవతాయ నమః, కూర్మాయ నమః స్వాహా ప్రాణదేవతాయ నమః, కుసుమాయ నమః స్వాహా ప్రాణదేవతాయ నమః, వరాహాయ నమః స్వాహా ప్రాణదేవతాయ నమః, వామనాయ నమః స్వాహా ప్రాణదేవతాయ నమః, పరశురామాయ స్వాహా ప్రాణదేవతాయ నమః, రామాయ నమః స్వాహా ప్రాణదేవతాయ నమః, కృష్ణాయ నమః స్వాహా ప్రాణదేవతాయ నమః, శ్రీధరాయ నమః స్వాహా ప్రాణదేవతాయ నమః స్వాహా ప్రాణదేవతాయ నమః, గణేశాయ నమః స్వాహా ప్రాణదేవతాయ నమః, మకరదున్నాయ నమః స్వాహా ప్రాణదేవతాయ నమః, సూర్యాయ నమః స్వాహా ప్రాణదేవతాయ నమః,
అందరికీ నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 19, 2024 నేను బాలాపూర్లో శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఇక్కడ గుడిలో చేయడం జరుగుతోంది. దాన్ని దర్శించుకుందామని వచ్చాను. అండ్ చాలా చాలా హనుమంతుడు నాకు చాలా ఇష్టదైవం. అంటే నేను కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఫస్ట్ తలుచుకునే పేరు అమ్మ నాన్న కంటే ముందు కూడా హనుమంతుడే. మా పెద్దబ్బాయికి కూడా ఆయన పేరే పెట్టుకున్నాను. సో నాకు ఈ పిలుపు రాగానే చాలా చాలా అదృష్టంగా ఆనందంగా భావించి పరిగెత్తుకుంటూ వచ్చేసాను లిటరల్లీ నేను. హార్టీ కంగ్రాచులేషన్స్. బాలాపూర్ వాసులు అందరూ చాలా అదృష్టవంతులు. ఇక్కడ మన ప్రవీణ్ గారు, సామర్ల ప్రవీణ్ గారు, రంగారెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ధర్మకర్తలు ఈ గుడికి. సో కంగ్రాచులేషన్స్ అండి, నా శుభాకాంక్షలు అందరికీ. మనందరికీ కూడా దేవునికి ఎంత దగ్గరగా ఉంటే మనం అంత హాయిగా ఉంటుంది నాకైతే అనిపిస్తుంది ఎప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆహ్వానం పంపినందుకు. వీలు కుదిరినప్పుడల్లా రావడానికి నేను ప్లాన్ చేస్తాను కుటుంబంతో పాటు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. నేను ఎప్పటి నుంచో వెళ్ళాను. నేను ఎప్పటి నుంచో దేవుడికి అంటే చాలా నాకు తెలివి వచ్చినప్పటి నుంచి ఐఎమ్ వెరీ నేను స్పిరిచువల్ బాగానే. అలా చెప్పుకోవాలా నాకు తెలియదు, అందరం అలాగే ఉంటాం అనుకున్నాం. కానీ ఈ సోషల్ మీడియా వల్ల ఏంటంటో హైలైట్ అవుతున్నాయి, ఏంటంటో అవ్వట్లేదు. ఐ బీన్ లైక్ దిస్ ఫర్ ఎవర్. ఏది వర్క్ ఈజ్ వర్క్, నాకు వర్క్ ఈజ్ వర్షిప్, గాడ్ ఈజ్ వర్షిప్. ఐఎమ్ అ వర్షిపర్. నాకు ఏమో మరి ఐ బీన్ లైక్ దిస్ ఆల్వేస్ అండి. మీరే ఇప్పుడు చూస్తున్నారు. వీలున్నప్పుడల్లా నాకు ఐ థింక్ నాకు ఇది మా అమ్మ నుంచే వచ్చింది. మై మామ్ షీ ఫెల్ సో బ్యాడ్. ఇది వీలైనప్పుడల్లా హోమాలు పూజలు అండ్ గుళ్ళకి వెళ్ళడాలు జరుగుతూనే ఉంటాయి నాకు. బట్ అది చెప్పుకోవాలని నాకు అనిపించట్లేదు. నాకు చాలా దైవభక్తి, నాకు భయం ఎక్కువ దేవుడు అంటే. ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ అదొక పర్పస్ఫుల్గా అనిపిస్తుంది. ఒక మనం ఉన్నందుకు. ఇంకా నేను మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటుంది. మళ్ళీ నేను స్పిరిచువల్ స్పీకర్లా అనిపిస్తాను. బట్ యూ లివ్ యువర్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ హ్యాపీగా, బట్ బీ క్లోజర్ టు గాడ్. అప్పుడు మీకు ఉండే కాన్ఫిడెన్స్ వేరు. నాకు వచ్చే కాన్ఫిడెన్స్ దేవుడికి ఎప్పుడు దగ్గరగా ఉంటాను కాబట్టి there is not a single day, ఒక్క రోజు కూడా వెళ్ళదు వితౌట్ పూజ ఫర్ మీ. వితౌట్ దేవుడిని స్మరించుకోకుండా నాట్ a single day passes for me. That's the fact. ఎప్పుడైనా ఒకటే, నాకు ఇది కావాలి అది కావాలని కాదు. ఆయన నాకు చాలా ధైర్యాన్ని ఇవ్వాలి, ఆయనకు ఎప్పుడు దగ్గరగా ఉండాలి అనేదే కోరుకుంటాను. మనందరం కూడా అంతే కోరుకోవాలి. ఇఫ్ హీ ఈస్ క్లోజర్ టు అస్, ఇఫ్ గాడ్ ఈస్ క్లోజర్ టు అస్, షీ ది ఆల్ మైటీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఆయన పెట్టే పరీక్షలు చాలా ధైర్యంగా, చాలా ఓపికతో నాకు శక్తినివ్వాలని కోరుకోవాలి అందరం, అంతే. ఆఫ్ కోర్స్ భలేవారే, హనుమాన్ చాలీసా చదువుకోకుండా నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళను. ఐ డోంట్. యా విష్ణు పైకి రావాలి. శిల్పి విష్ణు గారు త్వరగా రావాలండి. హనుమత్ స్వరూపుడైన విష్ణు గారు. ఇంటికి బంధువే. మనకు అదృష్టం ఎక్కువ.